Okay. Last class we discussed about the different marketing management techniques. Okay. Uh, in this discuss about the definition of the marketing. Marketing is the social process by which individual and hello, మా స్క్రీన్ కనబడుతుందా మీకు? ఓకే. It is the social process by which individuals and groups obtain what they need and want through creating, offering, exchanging products and services of value with others. Okay, అంటే మార్కెటింగ్ అనేది ఇక్కడ వన్స్ అపాన్ టైం మార్కెటింగ్ అంటే ఎలా ఉండదంటే జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాకి యూజ్ చేసే ఒక ప్లేస్ని మార్కెటింగ్ అనేవారు. అంటే చాలా పూర్వకాలం ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఉండేది కాదు. ఓకే, మనీ ఉండేది కాదు. జస్ట్ వాళ్ళు ఏదైతే పండించుకున్నారో పంటలు దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం, వీళ్ళ దగ్గర ఉన్న ఏవైతే వాళ్ళకి అవసరమో వస్తువులు అవి ఇవి ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది జరిగేది అన్నమాట. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటాకి యూజ్ చేసే ప్లేస్ని ఇక్కడ మార్కెటింగ్ అనేవారు. తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ అయ్యి మనీ వచ్చిన తర్వాత ఆ వస్తువుకి వెల కట్టడం, ఓకే, కాస్ట్ బేస్ చేసుకొని దానికి ఆ ప్రోడక్ట్కి మనీ ఇచ్చి ఆ ప్రోడక్ట్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ అనేది కొనుక్కోవడం అనేది జరిగేది అన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నాడు, మార్కెటింగ్ అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన దాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుని ఆఫరింగ్ ఎక్స్చేంజ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ వాల్యూ విత్ అదర్స్. ఓకే, దీన్ని ఇక్కడ మార్కెటింగ్ అంటున్నాడు. సెల్లింగ్ వర్సెస్ మార్కెట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్? Selling refers to the act of transferring the ownership of the goods and services from seller to buyer. Okay, అంటే సెల్లింగ్ అంటే ఇంకా వాళ్ళ సొంతం అయిపోతుంది అన్నమాట. అంటే ఒక వస్తువు పెట్టి మీరు కొన్నారు, ఓకే, దాన్ని కొన్నప్పుడు అక్కడ దాని రైట్స్ అన్నీ కూడా ఎవడైతే కొనుక్కున్నాడో వాటికి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తున్నాడు. మార్కెటింగ్ రిఫర్స్ టు ద హోల్ ప్రాసెస్ encompassing the entire range of activities starting from identify the customers requirement to satisfying these in mutually beneficial manner. అంటే మార్కెటింగ్ అనేది బోత్ కొనేవాడికి లాభం ఉంటుంది, అమ్మేవాడికి లాభం ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే కొనుక్కునేవాడికి వాడు ఎంతైతే మనీ పెట్టాడో దానికి సాటిస్ఫాక్షన్ లెవెల్లో ప్రొడక్ట్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో ఒక పర్టికులర్ ఒక టీవీ కొనుక్కున్నాం, లేకపోతే ఒక మొబైల్ కొనుక్కున్నాం, ఓకే, మనం ఎంతైతే మనీ పెట్టుకున్నామో దాని క్వాలిటీ, దాని ఫ్యూచర్స్ అన్నీ మన సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉంటే మనం పెట్టిన పెట్టుబడికి మనం బాధపడం. అర్థమైందా? లేదంటే అయ్యో మనం ఎక్కువ మనీ పెట్టేసాం ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి, దానివల్ల మనం కొంత లాస్ అయ్యాం, ఇంకా తక్కువకి మనం బార్గెనింగ్ చేయడమో లేకపోతే అడగడమో లేకపోతే ఇంకా బెస్ట్ ఆఫర్స్ దేంట్లో ఉన్నాయో చూసుకొని దాంట్లో పర్చేజ్ చేయాల్సిందని సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉండదన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ద సెల్లింగ్ వర్సెస్ మార్కెటింగ్. వేర్ సెల్లింగ్ is the product enjoys the supreme importance. Okay, in this marketing customer enjoys the unique importance. Customer satisfaction అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ emphasis on company sellers needs and in this marketing emphasis and marketing customers need. ఓకే, అంటే కస్టమర్స్ దీంట్లో ప్రైమరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ మార్కెటింగ్లో.
ఓకే, కస్టమర్ లేకుండా మనం మా మార్కెటింగ్ అనేది చేయలేము. కస్టమర్ని అట్రాక్ట్ చేయడం, ఓకే, అంటే తక్కువ ఆఫర్లతో వాళ్ళని అట్రాక్ట్ చేయడం, వాళ్ళ ప్రోడక్ట్ కొనేటట్టు చేయడం అనేది మార్కెటింగ్లో వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ అనేది ఇక్కడ ప్రొడక్ట్ ఎంజాయ్ చేయడం అనేది సుప్రీం ఇంపార్టెన్స్ అంటున్నాడు. ఎంఫసిస్ ఆఫ్ ది కంపెనీ సెల్లర్స్ నీడ్స్ అండ్ కంపెనీ ఓరియంటెడ్ సెల్లింగ్ ఎఫెక్ట్స్. ఓకే, ఇన్ దిస్ మార్కెటింగ్ ఓరియంటెడ్ సెల్లింగ్ ఎఫెక్ట్స్, goods are already produced and the sold as profit. In this marketing, customers demand determines the production supply is adjusted to demand. అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లో అనేది ఇక్కడ కస్టమర్స్ మీద డిపెండ్ అవుతుంది డిమాండ్ అనేది. ఓకే, ఎక్కువ మంది కస్టమర్స్ ఒకే ప్రోడక్ట్ కొంటున్నారు అనుకోండి, కొంటున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓకే, సప్లై అదే అంటే డిమాండ్ సప్లై, మళ్ళీ ఇక్కడ సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకంటే తక్కువ ప్రోడక్ట్ సప్లై ఉన్నది కాబట్టి దానికి ఎక్కువ ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ కస్టమర్ అనేవాడు ఎక్కువ రేట్ కొనాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే సప్లై కూడా ఎక్కువ ఉందనుకోండి, ఓకే, దానికి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సప్లై తక్కువ ఉన్నప్పుడు మాత్రమే డిమాండ్ అంటే ఎక్కువ, అంటే సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ రేట్ ఎట్టి కొనాల్సి వస్తుంది. అదే డిమాండ్ ఉన్నప్పుడు సప్లై కూడా ఈక్వల్గా ఉన్నా మనకు పర్వాలేదు, కొంతవరకు మనీ అనేది కొనచ్చు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు సప్లై ఎక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి అవసరం ఉన్న దానికంటే ఎక్కువ సప్లై అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఆ ప్రోడక్ట్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గుతుంది. ఓకే, సప్లై అండ్ డిమాండ్ ఈ రెండు కూడా ఇన్వర్స్ ప్రొపోర్షనల్గా ఉంటాయి. హలో అమ్మా, మీరు అదే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, సప్లై అండ్ డిమాండ్ ఈ రెండు కూడా ఇన్వర్స్ ప్రొపోర్షనల్గా ఉంటున్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, సెల్లింగ్ ఎయిమ్స్ టు షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అండ్ మార్కెటింగ్ ఎయిమ్స్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, అంటే మార్కెట్లో ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ వచ్చింది, అది నిలదొక్కుకోవాలంటే కంపల్సరీగా అది ఫస్ట్ స్లోగా, అంటే కస్టమర్స్కి అలవాటు అయ్యేటట్టుగా వాళ్ళకి తక్కువ ఆఫర్స్తో అదే ఎక్కువ ఆఫర్స్ ఇచ్చి అదే వాళ్ళ ప్రోడక్ట్ వైపు అట్రాక్ట్ చేయడం. ఓకే, నెమ్మదిగా ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్స్ అందరికి అలవాటు అయ్యేటట్టుగా చేయడం. ఓకే, తర్వాత నెమ్మదిగా అది మార్కెట్లో నిలబడిన తర్వాత నెమ్మదిగా దాని రేట్ అనేది అంటే క్వాలిటీకి తగ్గట్టుగానే దాని రేట్ కూడా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా జనరల్గా మార్కెట్లో ఇప్పుడు వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు అంటే సోప్స్ కానీ అలాగే టూత్పేస్ట్ కానీ, ఓకే, అవి ఒకప్పుడు చాలా తక్కువ రేటుకే వచ్చేవి. ఓకే, అది కూడా మార్కెట్లోకి వచ్చినప్పుడు అది కొత్తది, కానీ నెమ్మదిగా దాన్ని అది ఎలాబరేట్ చేయడానికి వాడు ఏం చేసేవాడు, తక్కువ రేటుకి దాన్ని ఆఫర్ చేయడం. ఓకే, ఇలా చేసి నెమ్మదిగా ఒక 5-6 years తర్వాత నెమ్మదిగా దాన్ని క్వాలిటీ ప్రకారం దాన్ని రేట్ అనేది పెంచడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, అంటే మార్కెట్లో నిలబడే వరకు కూడా, వాళ్ళు స్టాండ్ అయ్యే వరకు కూడా దాన్ని తక్కువ రేటుకే వాళ్ళకి కస్టమర్స్కి ఇచ్చి దాన్ని అలవాటు అయ్యేటట్టుగా చేసేవారు. ఓకే, దిస్ ఈస్ ద మార్కెటింగ్ ఎయిమ్ ఈస్ ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తున్నాడు. అందుకే నెక్స్ట్ వన్ ఈస్ ద టాప్ ప్రయారిటీస్ ఈస్ గివెన్ టు సేల్స్ వాల్యూమ్ రాదర్ దాన్ ప్రోగ్రెస్ ఇంక్రీజింగ్ సేల్స్. ఓకే, టాప్ ప్రయారిటీ ఈస్ గివెన్ టు ది సేల్స్ వాల్యూమ్, అంటే సెల్లింగ్లో వాళ్ళకి అమ్మడమే ఎక్కువ వాళ్ళకి మెయిన్ ఆబ్జెక్టివ్. దాన్ని ఎలాగైనా వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని సేల్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఓకే, in this marketing the priority is given to the profitable volume of sales and market share
ఎట్ ఫెయిర్ ప్రైస్ అండ్ రీజనబుల్ రిస్క్. ఓకే, అంటే చెప్పే కదా, మార్కెట్లో నిలదొక్కోవాలంటే కస్టమర్ కంపెనీ ఓరియంటెడ్గా ఉంటుందన్నమాట. ఓకే, ఆ కంపెనీ బ్రాండ్ అనేది అంటే ఇప్పుడు ఏదైనా వాడు కొనుక్కున్న వస్తువు బాగోపోతే వాడు కంప్లైంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్లో. అంటే కంపెనీ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి, బ్రాండెడ్గా ఉంటాయి కాబట్టి, కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా దాన్ని చెక్ చేసి, ఓకే, దాన్ని అమ్మడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రేపొద్దున దాని మీద ఏమైనా హలో అంటే తక్కువ అంటే రీజనబుల్ ప్రైస్లో ఉండాలి. ఓకే, రిస్క్ అనేది తక్కువ ఉండాలి. ఓకే, ఎప్పుడైనా కస్టమర్ అనేవాడు బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే వాటి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, అట్ సేమ్ టైం వాటి లైఫ్ టైం కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇస్తారని, కాబట్టి బ్రాండెడ్ ఐటమ్స్కి ప్రిఫర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ is the production oriented. This one marketing is the customer oriented. Next one, the functions of marketing. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏముంటాయి జనరల్గా? మార్కెటింగ్ ఫంక్షన్స్ అంటే కొనడం, బయ్యింగ్, సెల్లింగ్, ఓకే, ట్రాన్స్పోర్టింగ్, స్టోరేజ్, ఓకే, స్టాండర్డైజేషన్ అండ్ గ్రూపింగ్ అండ్ ఫైనాన్స్, ఓకే, మార్కెటింగ్ రీసెర్చ్. ఇవి ద ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్ అండి. అంటే బయింగ్ అంటే బయింగ్ ఇన్వాల్వ్స్ బోత్ marketing and the customers. The marketing manager must know about the type of customers, their consuming habits, బాబు సైలెంట్గా ఉన్న, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి అందరూ. Buying involves both marketing and the customers. The marketing manager must know about the type of customers, their consuming habits, demanding and buying pattern. Okay. Alage next one, selling. It creates a demand for a product. Selling function involves product planning and development, finding out and locating buyers, demand creation through salesmanship, advertising and sales promotion. And next one is the negotiation of terms of sales such as price, quantity and quality. Okay, అంటే సెల్లింగ్ అనేది ఒక రకంగా డిమాండ్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఎలాగంటే, ఇప్పుడు ఒక క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది మార్కెట్లో. ఓకే, ఇప్పుడు దాన్ని సెల్లింగ్ ప్రైస్ అనేది వాడు తక్కువగా ఆఫర్ చేస్తున్నాడు. అంటే ఏ 10,000 ఉండవలసింది 8,000కి వస్తుంది. 8,000కి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆ ఆఫర్ అనేది ఎన్నో రోజులు ఉండకపోవచ్చు. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది ఆ వస్తువుకి. ఓకే, ఇలాగా సెల్లింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ టు ఇంక్రీజింగ్ ది డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఓకే, ఇవన్నీ చెప్తున్నాడు. Buyers and demand creation through salesmanship and advertisement and sales promotions, negotiation of the terms of the sales such as the price, quality and quantity. Okay, next one is the transporting. It marketing లో అమ్మడం కొనడమే కాదు, another one ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్. ఓకే, అంటే ఎక్కడ డిమాండ్ ఉందో ప్రోడక్ట్, ఆ ప్లేసెస్కి ఇక్కడ ఆ టైంలో మనం ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉండేటట్టుగా చేయగలగడం అన్నమాట. ఓకే, ఒక ప్లేస్లో తయారయ్యి ఉండవచ్చు. ఓకే,
ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక చోట ఉండొచ్చు. ఓకే, డిమాండ్ అనేది వేరే ప్లేస్లో ఉండొచ్చు. ఓకే, ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్ టైంలో రైట్ ప్లేస్లో మనం ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉండేటట్టు చేయగలగాలి. దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. ఇట్ ఇన్వాల్వ్స్ ద క్రియేషన్ ఆఫ్ ది ప్లేస్ యూటిలిటీ. In order to have value, goods must first be transporting from the place they are produced to the place where they are needed. Okay, that is the transporting. Okay, next one is the storage. Yeah, okay. Storage ఎక్కడ ఏం చెప్తున్నాడు, ఇట్ కన్సర్న్ విత్ ది స్టోరింగ్ ది ఫినిష్ ద ప్రొడక్ట్స్ ప్రాపర్లీ వితౌట్ ఎనీ డ్యామేజ్. ఓకే, until they are dispatched to the customers. It is also concerned with the customers. It is also concerned with maintaining stock of raw materials, with maintaining stock of components. Okay, to meet the production schedule. Okay, ఇప్పుడు ప్రొడక్షన్స్ ఇప్పుడు ఒక సీజన్లో పర్టికులర్ డిమాండ్ ఉందని చెప్పి, డిమాండ్ ఉంటుంది ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందని చెప్పి వాడు ఏం చేస్తాడు, అప్పుడు తయారు చేయడం కుదరదు కదా. ఇప్పటి నుంచే వాడు రా మెటీరియల్ సప్లై అన్ని చూసుకొని ఆ టైం కల్లా అన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉండాలి. డిఫరెంట్ ప్లేసెస్లో ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉండాలంటే ఏం చేయాలి, ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకారం ప్లానింగ్ ప్రకారం వాడు రా మెటీరియల్స్ పర్చేజ్ చేసుకోవడం. ఓకే, దాన్ని ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడం, ఆ ఫైనల్ ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, ఆ పర్టికులర్ ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం. ఓకే, ఆ విత్ ఇన్ షెడ్యూల్, ఆ షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసుకోవాలి ముందుగానే. ఓకే, దాన్ని మళ్ళీ ఆ వస్తువు అనేది ఆ డిమాండ్ టైం వరకు పాడవకుండా చూసుకోవాలి. ఓకే, అందుకే అన్నాడు ఇక్కడ స్టోరేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ది మార్కెటింగ్. ఓకే, స్టోరేజ్ అంటే ఆ టైం వరకు, అంటే ప్రొడక్షన్ షెడ్యూల్ టైం వరకు కూడా ఆ కాంపోనెంట్స్ కానీ లేకపోతే ఆ మెటీరియల్స్ కానీ పడవకుండా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ ఇస్ ద స్టాండర్డైజేషన్ అండ్ గ్రూపింగ్. దీస్ టూ ఫంక్షన్స్ ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. A standard is a measure of fixing value. Okay, the standard could be based on color, weight, quality, and the number of items. Okay, price or any other parameters. Both domestic and export markets rely extensively on this function, and grading is the function of the sorting the goods. The price varies with the grade of the goods. This function enables the marketers to fix a union price for a given grade of the goods. It further promotes the good understanding between the buyers and seller. ఓకే, అంటే స్టాండర్డైజేషన్ ఇప్పుడు మనం చూస్తుంటాం. క్వాలిటీ ఆఫ్ పర్టికులర్ ప్రోడక్ట్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఓకే, ఒకవేళ సేమ్ అదే క్వాలిటీతో ఉన్న ప్రోడక్ట్ అయినా ఏదైనా చిన్న క్రాక్ వచ్చినా దాని రేట్ అనేది, దాని ప్రైస్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా దాని డ్యామేజ్ అయినా ఆ డ్యామేజ్ ఐటమ్స్ వల్ల డ్యామేజ్ ఐటమ్స్ అనేవి కొంత రేట్ తగ్గించి మనకి పర్చేజ్ చేస్తాం మనం. ఓకే, ఆ స్టాండర్డైజేషన్ బట్టి గుడ్స్ బట్టి ఇక్కడ మనం ఫిక్స్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫైనాన్స్. ఫైనాన్స్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ బిజినెస్. వాల్యూ ఆఫ్ ది గుడ్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ మనీ and it donated by price to be paid by the buyers to sellers. Credit it is necessary in marketing. It plays all important role to retail trade, particularly in the sales of costly customers goods. Okay, and last one is the marketing research. The marketing personnel must study the trends in marketing demand, supply, price, and related to the market information. అంటే మార్కెట్ రీసెర్చ్ అంటే ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతూనే ఉన్నాయి. ఓకే, అంటే ఎలా చేస్తే పర్టికులర్ ప్రోడక్ట్
ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు, ఏది ఎక్కువగా కస్టమర్స్కి అవసరం. ఓకే, అటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. అంటే ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దాని నుంచి రీసెర్చ్ చేస్తూ ఉండాలి, సర్వేస్ కండక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, సర్వేస్ కండక్ట్ చేసిన దాన్ని బట్టి కస్టమర్స్ నీడ్స్ ఏమేమి ఉన్నాయి దాన్ని ఫైండ్ అవుట్ చేసి, ఓకే, దాని ప్రకారం ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని మార్కెట్కి రిలీజ్ చేస్తేనే దానికి పర్టికులర్ ఆ మార్కెట్ అనేది ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు అన్నమాట అటువంటి ప్రోడక్ట్స్కి. ఓకే, ద నాలెడ్జ్ అబౌట్ ది లేటెస్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ may help the firm to reduce the risk loss in purchasing, in pricing, in forecasting market demand, and in facing competition in the market. Okay, and next one is the marketing mix. It refers to the combination of the four basic elements, that is the product, price, promotion, and place, known as the four piece of the market. Okay, product mixing ante ikkada it is used to describe the assortment of different product types, production lines, and their varieties. Okay, in addition, different tangible and intangible features of the product also form of the product mix. అంటే ప్రొడక్ట్ మిక్స్ అంటే ఇప్పుడు టాంజిబుల్, ఇంటాంజిబుల్ అని చెప్తున్నాడు. అంటే మనకి కొన్ని టచబుల్ అంటే టాంజిబుల్, అంటే ఇక్కడ మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఫిజికల్గా మనకి తెలుస్తాయి. ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ అండ్ కొన్ని వాటికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఇంటాంజిబుల్. ఓకే, అవి ప్రొడక్ట్ మిక్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏదైనా మార్కెట్లోకి వెళ్దాం, ఏదో ఒక పేస్ట్ కొందాం అనుకుంటున్నాం. ఓకే, పేస్ట్ కొన్నాం, టూత్పేస్ట్తో పాటు దాంతోపాటు ఏదో ఒక వేరే ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాడు. ఓకే, అంటే దాని మార్కెటింగ్, ఓకే, ఇది కొంటే ఇది ఫ్రీ ఇలాగా. అంటే ఒక 2 ప్రోడక్ట్స్ని వాడు అమ్మడం వల్ల ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి డిమాండ్ పెరగచ్చు. ఓకే, ఇది కొంటే ఇది ఫ్రీ వస్తుంది, లేకపోతే 100 గ్రామ్స్ కొంటే దానికి 25 గ్రామ్స్ ఉన్న ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, కాబట్టి మనం ఇది కొనుక్కుంటే కొంత మనీ సేవ్ అవుతుంది అని కస్టమర్ ఆలోచిస్తారు అన్నమాట. ఓకే, అటువంటివి ఇక్కడ ప్రోడక్ట్ మిక్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రైస్ మిక్స్. Price mix refers to the decision relating to the price changed for the product and services or idea. అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఇటువంటి ప్రైస్ మిక్స్ ఎక్కడ చూస్తామంటే ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో మనం ఎక్కువ ఇటువంటివి ఆఫర్ చేస్తూ ఉంటాడు. ఓకే, అంటే ఏదైనా క్లాత్ షోరూమ్కి వెళ్ళామనుకోండి, మీరు ఇంత పెట్టుకుంటే దీంట్లో మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది, అంటే ఇంత ప్రైస్ తగ్గుతుంది. ఓకే, 25%, 50% ఇలాగా ఆఫర్స్ ఇస్తారు అన్నమాట ప్రైస్ మిక్సింగ్ అని. ఓకే, అంటే ఆ ప్రైస్ యాక్చువల్గా దీంట్లో ఇంక్లూడ్ అయ్యే వాడు అమ్ముతాడు, కానీ దాన్ని తగ్గిస్తున్నట్టుగా చూపిస్తాడు అన్నమాట కొంతవరకు. ఓకే, అది ప్రైస్ మిక్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రమోషన్ మిక్స్. refers to the activities relating the promotions of the product and services. Okay, next one is the place mix. Place or physical distribution mix refers to the activities that are involved in the framing ownership to the customers at the right time and price. Okay, అలాగే వీటిలో మనకి ఇక్కడ కూడా మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రొడక్షన్ కాన్సెప్ట్స్ అని, ప్రొడక్ట్ కాన్సెప్ట్ అని, ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి. ఓకే, సోషల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి. సోషల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ సోషల్ వెల్ఫేర్. ఓకే, కస్టమర్ వెల్ఫేర్కి సంబంధించి అన్నమాట. అంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ వలన సొసైటీకి ఎటువంటి హాని అనేది కలగకూడదు. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏదైనా మనం ఒక బైక్ తయారు చేశారండి ఒక కంపెనీ. ఓకే, అది తక్కువ ప్రైస్కే అవైలబుల్గా వస్తుంది, దానివల్ల ఎన్విరాన్మెంట్ అనేది, పొల్యూషన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉందనుకోండి, దట్ ఈస్ ద సోషల్, అంటే సొసైటీకి కూడా అది యూజ్ అవుతుందన్నమాట. అంటే ఓకే, ఇలాగ ఇటువంటి ప్రోడక్ట్స్ని అంటే
సొసైటీని దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని కలగకుండా తయారు చేసే ప్రొడక్ట్స్ని ఇక్కడ సొసైటికల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్లోకి చెప్తారు ఇక్కడ. అలాగే మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆల్సో ఇంపార్టెంట్. కస్టమర్ ఎక్కడ సాటిస్ఫై అవుతాడంటే తక్కువ రేట్కే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది దొరికితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ చూస్తాం మనం. ఓకే, అటువంటి ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటారు. సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అది ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ ప్రొడక్ట్ అమ్మడం ఇంపార్టెంట్. ఓకే, అటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ సెల్లింగ్ కాన్సెప్ట్లో చెప్తాడు. ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఇంకా ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పా కదా. నెక్స్ట్ వన్ ఇస్ ద ఛానల్ డిస్ట్రిబ్యూషన్. Channel distribution is the classified into two types. One is the direct channel concept and another one is the indirect channel concept. Direct channel concept or zero channel concept. That means ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్కి కస్టమర్కి డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి థర్డ్ పర్సన్ అనేవాడు లేకుండా ఉంటే అటువంటి ఛానల్ని ఇక్కడ ఏమంటున్నాడంటే డైరెక్ట్ ఛానల్ ఆర్ జీరో ఛానల్స్ అంటున్నాడు. ఓకే, వెన్ ద మ్యానుఫ్యాక్చర్ ఇన్స్టెడ్ ఆఫ్ ది సెల్లింగ్ ద గూడ్స్ టు ది intermediately sells it directly to the consumer, then this is known as zero level channel. Retail outlets, mail order selling, internet selling, and these are examples of direct channel. Okay, another one is the indirect channel. Okay, అంటే మ్యానుఫ్యాక్చరర్కి కస్టమర్కి మధ్యన ఒక థర్డ్ పర్సన్ అనేవాడు ఇంట్రడ్యూస్ అయ్యాడు అనుకోండి, అటువంటి ఛానల్స్ని ఇండైరెక్ట్ ఛానల్ అంటారు. అంటే డైరెక్ట్గా వాడు థర్డ్ అంటే మీడియేటర్స్. ఓకే, మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒక హోల్సేలర్కి ప్రొడక్ట్స్ అమ్ముతాడు. ఓకే, వాడు కావాల్సిన ప్రైస్లో అమ్ముతాడు. దాని మీద ఒక కొంత ప్రాఫిట్ అనేది వాడు గెయిన్ చేయాలి కాబట్టి కొంతమంది యాడ్ చేసుకుని మళ్ళీ కస్టమర్కి అమ్ముతాడు. ఇటువంటి ఛానల్స్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ ఛానల్స్ అంటారు. ఓకే, వెన్ ద మ్యానుఫ్యాక్చరర్స్ గెట్స్ ద హెల్ప్ ఆఫ్ one or more middleman to move goods from the production place to place of consumption, the distribution channel is called indirect channel. Okay, అది ఒక లెవెల్లో ఉండొచ్చు, అంటే ఓన్లీ ఒక మీడియేటరే ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు మేబీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏదైనా రిఫ్రిజిరేటర్స్, టీవీ, ఇలా ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏదైనా కావాలనుకోండి, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అనేవాడు ఎవడో ఎక్కడ చేస్తారు అనేది మనకు తెలియదు. ఓకే, ఎక్కడో గుజరాత్లోనో, ఎక్కడో ఢిల్లీలోనో, ఎక్కడో అక్కడ ప్లేసుల్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత దాన్ని హోల్సేలర్స్కి కొంత ఈ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే, వాళ్ళ నుంచి మళ్ళీ మధ్యలో ఈ షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటాం ఇలాగా. ఓకే, ఇటువంటి ఛానల్స్ని ఇండైరెక్ట్ ఛానల్స్ అంటారు. అవి చెప్పే కదా బేస్డ్ ఆన్ ది లెవెల్స్. ఓకే, 1 level, 2 levels అలా ఉంటుంది అన్నమాట, 3 levels. ఓకే, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు అలా ఉంటారు. 1 level ఛానల్, ఓన్లీ వన్ పర్సన్, అక్కడ ఒకళ్ళే మీడియేటర్ ఉన్నాడు అనుకోండి, వాటిని 1 channel level అంటారు. ఇన్ దిస్ మెథడ్ అండ్ ఇంటర్మీడియట్లీ ఈజ్ యూజ్డ్. Here the manufacturer sells the goods directly to the retailer instead of the selling it to agents or wholesalers. This method is used for expensive watches and other like products. This method is also useful for selling fast moving consumer goods. Okay, ante kada, fast moving consumer goods ante డైరెక్ట్గా ఓన్లీ 1 మీడియేటర్ ద్వారా మనం ఏదైతే ప్రోడక్ట్ ఉన్నదో అది పర్చేస్ చేయగలుగుతున్నాం వెంటనే. ఓకే, నాకు ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చాను అనుకో, డైరెక్ట్గా అది వెంటనే వచ్చేస్తుంది, ఎందుకంటే ఓన్లీ 1 పర్సనే ఉన్నాడు, వాడు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొని డైరెక్ట్గా తీసుకొచ్చి మనకు అమ్ముతాడు. సెకండ్ వన్ ఇస్ ద 2 level ఛానల్. In this method, manufacturers sells the material to wholesaler, the wholesaler to the retailer,
and then the retailer to the consumer. ఓకే, హోల్సేలర్ నుంచి మళ్ళీ రిటైలర్కి, రిటైలర్ నుంచి కన్జ్యూమర్కి, ఇలాగా 2 స్టెప్స్లో మనం ఏదైతే ప్రొడక్ట్ ఆఫర్ అదే మనం కొందాం అనుకుంటున్నామో ఇలా వస్తుందన్నమాట. ఓకే, హియర్ ద హోల్సేలర్ ఆఫ్టర్ పర్చేసింగ్ ది మెటీరియల్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్ sells it in a small quantity to the retailer. Then the retailer makes the product available to the consumers. Okay, this medium is mainly used to sell soap, tea, salt, cigarettes, sugar, ghee. These are the examples of two level channels. Okay, and third level channel is the, under this one more level is added to the two level channel in the form of agent. Okay, an agent facilitates to reduce the distance between the manufacturer and the wholesaler. Okay, some big companies who cannot directly contact the wholesaler, and they take the help of agents. Okay, such companies appoint their agents in every region and sell the material to them. Then the agents sell the material to the wholesalers, the wholesaler to the retailer, and in the end the retailer sells the material to the customer. అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చర్ నుంచి ఏజెంట్, అంటే ఏజెంట్కి, ఏజెంట్ నుంచి హోల్సేలర్స్కి, హోల్సేలర్స్ నుంచి రిటైలర్కి, రిటైలర్ తర్వాత లాస్ట్న కస్టమర్కి ఆ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా, అంటే వాళ్ళకి దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఎటువంటి ఛానల్ని ఇక్కడ 3 లెవెల్ ఛానల్ అంటున్నాడు. నెక్స్ట్ వన్ is the marketing mix, the mixture of several ideas. ఒకసారి అండి, the mixture of several ideas plan followed by the marketing representative to promote the a particular product or a brand is called marketing mix. Okay, several concepts and ideas combined together to form a final strategies help to the marketing a brand popular amongst the masses from the marketing mix. Okay, చెప్పే కదా ఆల్రెడీ. ఫస్ట్ వన్, the elements of marketing mix is the for product, place, okay, and then price, these are promotion. The 4 P's are considered this of the marketing mix. First one is the product. Okay, good manufactured by organization for end users are called products. The products can be classified into 2 types. One is the tangible products, and another one is the intangible products, that is called as the services. Okay, an individual can see, touch, and feel tangible products as compared to intangible products. The product in a marketing place is sometimes which sellers sells to the buyers to in exchanging of the money. And next one is the price, the money which a buyer pays for the product is called as the price of the product. The price of the product is indirectly proportional to the availability of the market. ఓకే, అంటే చెప్పే కదా, ఇప్పుడు మార్కెట్లో మనకి కావాల్సిన వస్తువు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఆ ప్రోడక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఎవరు కొనట్లేదు అన్నప్పుడు దాని మార్కెట్లో ఎక్కువగా ఉంది ఆ ప్రోడక్ట్, అప్పుడు ఏమవుతుంది, తక్కువ ప్రైస్కే ఆఫర్ చేస్తారు. See this one, lesser its availability, more would be its price, and vice versa. Retail stores which stock unique products not available at any other store quote the higher price from the buyers. Okay, ఇప్పుడే చెప్పా కదా. Next one is the place. Place refers to the location where the products are available and can be sold or purchased. Buyers can purchase the products either from physical markets or from virtual markets.
The physical market buyers and sellers can physically meet and interact with the others, whereas the virtual market buyers and sellers meet through internet. Okay. The next one is the promotion. Promotion refers to the various strategies and ideas implemented by the marketers to make the end users to aware of their brand. Promotion includes the various techniques employed to promote and make a brand popular among the masses. Promotions అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి కదా. ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి త్రూ అడ్వర్టైజ్మెంట్ వల్ల ప్రమోట్ చేయొచ్చు, మౌత్ టాక్ వల్ల ప్రమోట్ చేయొచ్చు, బ్రాండ్ వల్ల ప్రమోట్ చేయొచ్చు. ఓకే, ఇలాగ డిఫరెంట్ ప్రమోషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, ద ప్రమోషన్ కెన్ త్రూ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్. ఫస్ట్ వన్ అయితే అడ్వర్టైజింగ్ ద print media, television, radio are effective ways to entice the customers and make them aware of the brand existence. Next one is the billboards, hoardings, banners installing intelligently at strategic locations like heavy traffic areas, crossings, railway stations, bus stands attract the passing individuals towards the particular brand. ఓకే, మనం చూస్తూ ఉంటాం వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి వాళ్ళు బోర్డ్స్ అనేవి, హోర్డింగ్ బోర్డ్స్, బ్యానర్స్ అనేవి హెవీ ట్రాఫిక్ ఏరియాస్, రైల్వే స్టేషన్స్లో కానీ, బస్ స్టేషన్స్లో కానీ, హెవీ ట్రాఫిక్ ఏరియాస్లో కానీ మనం బోర్డ్స్ అనేవి పెడుతూ ఉంటారు ప్రమోట్ చేయడానికి. ఓకే, taglines is also increasing the recall value of the brand among the customers. And last one is the word of mouth. If one customer is satisfied, brings the 10 more customers along with him, where one satisfied customer takes away 10 more customers. Okay, that's the importance of the word of mouth. A positive word of mouth goes a long way in promoting brands amongst the customers. ఓకే, అంటే ఏదైనా మనకి ఒక ప్రోడక్ట్ చూడండి, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఏదో ఒక ఈ మధ్య మొబైల్స్ కానీ టీవీ కానీ ఇవి చూస్తుంటున్నాం, తక్కువ రేట్గా వస్తున్నాయి, మంచి ఫ్యూచర్స్ ఉన్నవి, అంత ముందు ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఫ్యూచర్స్ దీంట్లో యాడ్ ఉన్నాయి అన్నప్పుడు దానికి ఆటోమేటిక్గా మౌత్ టాక్ వలన ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందా మార్కెట్లో మనం కొనేద్దాం అన్నట్టుగా ఉంటుంది. కానీ అది రాగానే వెంటనే సేల్ అయిపోతుంది. ఓకే, అంత రెడీగా ఉంటుంది అన్నమాట. అంటే ఆ మౌత్ టాక్ వలన ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి అంత డిమాండ్ పెరిగిపోతుంది. ఓకే, ఒకవేళ మనకి నచ్చలేదు అంటే, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొన్నాము, మనం అనుకున్న రేంజ్లో అది ఉండట్లేదు, ఫెయిల్ అయ్యింది. సో ఆటోమేటిక్గా మౌత్ టాక్ ఏమి వస్తుంది, ఇక్కడ కొన్నాం కానీ ఆ ప్రోడక్ట్ బాగాలేదు, వేస్ట్, మనం అనవసరంగా అంత డబ్బు పెట్టి కొన్నాం, ఆ ప్రోడక్ట్ అనేది వేస్ట్ అని మౌత్ టాక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ అనేది ఎవడో అంత తొందరగా తెలిసి ఎవడో కొండమాట. ఇలా ఉంటుంది అన్నమాట ప్రమోషన్స్ అనేవి, డిఫరెంట్ ప్రమోటింగ్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ మిక్స్. The term product mix implies all products offered by the firm for sale. It may consisting of one line products or several aligned product lines. The product line refers to assortment or class of similar to related to the products and services. There may be similar in technology, customers needs, channel used, market served, or in some other respect. The individual product in a line known as product item. There are several product items in the product line. Product mix has three important aspects: width, depth, and consistency. The width of the product mix is measured by the number and variety of product lines offered by the firm. It shows the degree of diversification of the firm activities. The depth of the product mix is determined by the number of items in a product line. By offering several brand of products, a firm can cater
widely varying needs and tastes of customers, and thereby beat the competitions. Okay, for instance, the range of bathing soaps, Lifebuoy, Lux, Rexona, Lidl, etc., offered by the Hindustan Level Limited shows the depth of its product line, while the width of the product mix consisting of Dalda, Vanaspati, close-up toothpaste, and talcum powders, etc., in addition to the soaps. Okay, the consistency of the product mix refers to the degree of similarity between the product lines in terms of their end use, production requirement, price ranges, and the distribution channels, advertisement, media, etc. These dimensions of this product mix serve as guides to decision regarding the addition and deletion of the product items and line. By increasing the consistency of the product mix, the firm can reduce its cost of operations and acquire unparalleled reputations in the market. ఓకే, ఇవి ఇక్కడ డిఫరెంట్ మార్కెటింగ్ మిక్స్ చెప్తున్నాడు. ఓకే, ఇక్కడతో మీకు ఇక్కడ సెకండ్ యూనిట్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. జనరల్గా లాస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి సెకండ్ యూనిట్లో ఇక్కడ మీకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంది. ఓకే, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది మీకు తర్వాత దీంట్లో కూడా వస్తుంది. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో కూడా ఈ థర్డ్ యూనిట్లో వస్తుంది. ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఓకే, ఈ థర్డ్ యూనిట్లో వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ వచ్చి ఇక్కడ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకే, strategic management and contemporary strategic issues. What is the vision of this marketing management and goals, and what are the objectives including this management, and what is the policy. Okay, what is the strategies, programs, elements of the corporate planning process, environment scanning, value chain analysis, SWOT analysis. Okay, what are the steps involved in strategy formulation and implementation. Okay, generic strategy alternatives and benchmarking and balance scorecard as a contemporary business strategies అనేది థర్డ్ యూనిట్లో కవర్ అవుతాయి ఈ టాపిక్స్. ఓకే, ఈ టాపిక్స్ ఓకే ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు ఈరోజు మీకు అసైన్మెంట్ ఫస్ట్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఈ ఫస్ట్ అసైన్మెంట్ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎడ్మోడోలో సాఫ్ట్ కాపీ సబ్మిట్ చేయండి. హార్డ్ కాపీ అనేది మీరు కాలేజీకి వచ్చినప్పుడు సబ్మిట్ చేయాలి నాకు. ఓకేనా? సరే, ఓకే, థ్యాంక్ యూ.